నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా కొంత ఉత్కంఠ ఉండింది. అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇదంతా కూడా అసెంబ్లీ వేదికగానే చర్చ తర్వాత అన్ని పార్టీలు ఆ సభాపక్ష నేతల సందర్భంగా అక్కడ చర్చ జరిగిన తర్వాత నిర్ణయం అసెంబ్లీలోనే ప్రకటిస్తామంటూ కూడా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ దిశగానే కొంత సంచలన నిర్ణయంగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే మాజీ సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా అసెంబ్లీలో ప్రత్యేక సెషన్లో ఉదయమే అందరూ మెంబర్స్కి కూడా 600 పేజీలకు పైగా ఉన్నటువంటి రిపోర్ట్ని, సుదీర్ఘంగా ఉన్నటువంటి రిపోర్ట్ని మొత్తం అసెంబ్లీలో సభ్యులందరికీ ఇచ్చారు. సో సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత సిబిఐకి కొంత విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో సుదీర్ఘంగా 9 గంటలు పైగా, అంటే అర్ధరాత్రి 1:30 దాకా అసెంబ్లీ తెలంగాణ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రభుత్వం తెలంగాణలో సిబిఐకి విచారణ నిమిత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారాన్ని అప్పజెప్పినటువంటి పరిస్థితి, దిశగా నిర్ణయం ప్రకటించారు. సో ఇప్పుడు ఈ చర్చ తర్వాత తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుదీర్ఘంగా నిరవధిక వాయిదా కూడా అసెంబ్లీకి వేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆదివారం దాదాపుగా 1:30 గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగడం, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం నిరవధికంగా వాయిదా పడింది అసెంబ్లీ. అయితే కాళేశ్వరంపై ఏకంగా 9:30 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కానీ ఉదయం కూడా 42% స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా చర్చ జరిగింది. అయితే కాళేశ్వరం చాలా క్రియాశీలకంగా క్రూషియల్గా ఉండింది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణకు సిబిఐకి అప్పగిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దోచుకున్నటువంటి వారిని శిక్షించేందుకు సిబిఐ విచారణ జరగాలని, నిజాయితీతో విచారణ జరగాలనే సిబిఐకి అప్పజెప్పేందుకు నిర్ణయించినామని కూడా సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం, మరోవైపు ఖచ్చితంగా కక్షాదింపు అనే ఆరోపణలకు కూడా చెక్ పెట్టినట్టుగా అయింది సిబిఐ విచారణకి ఇచ్చిన తర్వాత. సో ఇప్పుడు ప్రాజెక్టులో ఎక్కడైతే అవకతవకలు జరిగిందో పూర్తి స్థాయిలో వీటి మీద బాధ్యులపైన క్రిమినల్ చర్యలకు కూడా కొంత అర్హమైనటువంటి లోపాలు ఉన్నాయని, అవకతవకలు ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గుర్తించిందనే అంశాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకు బాధ్యులే అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు 3 బ్యారేజీల నిర్మాణం, ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పులను పూర్తిగా తేల్చారను, అదేవిధంగా ప్రాజెక్టుల లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా గుర్తించిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పైన సమగ్ర విచారణ జరపాలని కూడా ఎన్డీఎస్సీ అట్లాగే ఘోష్ కమిషన్ కూడా రెండు కూడా సిఫార్సు చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చారు అసెంబ్లీలో. సో ఇప్పుడు కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడమే సముచితమని సీఎం రేవంత్ రెడ్డి సభలో పూర్తి స్థాయిలో అభిప్రాయపడినట్టుగా మనకు కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులు ఇచ్చే నిబంధన ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించిందని కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ లిస్టులో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా ఉందని, కానీ రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ ఫైర్ అయినటువంటి సందర్భం. సో నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల ముందే ఇదంతా జరుగుతున్నా కేసీఆర్, హరీష్ రావులు ఆయన ఆపే ప్రయత్నం చేయలేదని కూడా ఈటల్ని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ నిర్మాణ వైఫల్యం నేరమని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రశ్నించారు. సో ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం 1,00,000 కోట్లు బూడిదలో పోసినట్టుగా అయిందనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే వాళ్ళ తప్పులను ఎత్తి చూపినటువంటి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఖచ్చితంగా దాని గురించి తప్పుగా మాట్లాడటం కూడా సమంజసమేనా అనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఈ సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను బీఆర్ఎస్ పార్టీ పదే అది కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అని, మరోవైపు ఆ రిపోర్ట్ ప్రతులను కూడా తాజాగా డస్ట్బిన్లోకి వేసినటువంటి పరిస్థితి. అంటే ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో చేసినటువంటి తప్పులను బయట పెట్టాం కాబట్టే హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ తమపైన అక్కసు వెళ్ళగక్కుతున్నారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. అట్లాగే ప్రాజెక్టులో నిర్మాణంలో కొంత పూర్తిగా వ్యవస్థలను ఆనాడు మంత్రి హోదాలో ఉన్నటువంటి హరీష్ రావు తప్పుదో పట్టించారనే అంశాన్ని కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పిందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రారంభించి దాదాపుగా
151 కోట్లు ఖర్చు చేశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే తుమ్మిడేటి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్ట్లు, నిర్వహణ భారం చాలా వరకు తగ్గేదని, కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ కమిషన్లకు ఆశపడి అక్కడి నుంచి ప్రాజెక్టును తరలించారనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ఏడాది 5,523 కోట్లు ఖర్చు చేశారని, ఈ ప్రాజెక్ట్ కింద 11,670 కోట్లు ఖర్చు చేసిన తర్వాతనే రీడిజైనింగ్ పేరిట బ్యారేజీ స్థలాన్ని మార్చారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ తుమ్మిడేటి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అక్కడ ప్రాజెక్టుకు నిర్మించుకోవచ్చని కూడా వాస్కోస్ కూడా చెప్పినటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అక్కడ 205 టీఎంసీల లభ్యత ఉందని నాటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉమాభారతి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆ ప్రతిపాదనలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి 3 లిఫ్ట్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా నివేదిక ఇవ్వాలని వాస్కోస్ సంస్థను అడిగారని, ఆ తర్వాత కేసీఆర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కు ఆజ్యం పోసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారనే సంచలన ఆరోపణలు కూడా సభా వేదికగా సీఎం చేశారు. అయితే 3 బ్యారేజీల నిర్మాణంతో విద్యుత్ వినియోగం 3,000 మెగావాట్ల నుంచి 8,450 మెగావాట్లకు పెరిగిందని, దాదాపుగా 38,000 కోట్ల ప్రాజెక్టు వ్యయం కాస్త కాళేశ్వరం రీడిజైన్ కారణంగా 1.47 లక్షల కోట్లకు చేరిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. అంటే దాని ద్వారా ఖచ్చితంగా ఎట్లా రీడిజైన్ చేశారు, కేసీఆర్ కనుసంధానంలోనే జరిగిందనే అంశాన్ని ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇవ్వటం, 1,00,000 కోట్లకు పైగానే ఇప్పుడు పెద్ద ఎత్తున దోచేశారు అనే అంశాన్ని. అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏనుగులు దోచినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడేమో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పీనుగులు దోచేవారు తయారు. ఏకంగా ఎందుకు ఉరి తీయకూడదు అంటే మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తప్పులు చేసి శిక్షలు పడాలి, కేసీఆర్ని ఎందుకు ఉరి తీయకూడదు అనే అంశాన్ని కూడా సంచలనంగా ఆయన చేసినటువంటి ఆరోపణలుగా మనకు కనిపిస్తుంది. అంటే సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చలో కొంత ఎంఐఎం, అక్బరుద్దీన్ ఓవైసీకి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత వాదోపవాదాలు జరిగినట్టుగా అసెంబ్లీలో కనిపిస్తుంది. సుదీర్ఘంగా 1.5 గంటల దాకా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అసెంబ్లీ కొనసాగింది. కానీ అంటే అక్బరుద్దీన్ క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మేడిగడ్డ కుంగిపోయినా, లేకుంటే ఎందుకు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఇంకా మార్పులు చేర్పులు లేకుంటే రిపేర్ వర్క్స్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేయలేదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీని ఎంఐఎం ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ కొంత కారణం చేసినట్టు కనిపిస్తుంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్ కొంత చర్చ నడిచింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కూడా సభ నుంచి వాకౌట్ చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రతులు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్టులన్నింటినీ కూడా చెత్తబుట్టలో వేసి ట్రాష్ అంటూ కూడా కొట్టిపడేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త లైన్ అందుకుంది. అంటే గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ జేబు సంస్థగా సిబిఐని, ఈడీని అభివర్ణించినటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా ఈడీ, సిబిఐని కొంత ఇదే అంశంలో కొంత కార్నర్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు, అంటే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, సభలో ఎందుకు ఆ దిశగా తీర్మానం చేశారనే అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్నర్ చేస్తుంది. మరోవైపు ఇక్కడ ప్రధానంగా సిబిఐ విచారణకు ఇచ్చిన తర్వాత కొంత కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతుంది అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ విచారణ చేయడం ద్వారా ఖచ్చితంగా కక్ష సాధింపు ధోరణిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పైన కానీ బీఆర్ఎస్ పైన కానీ చేసే అవకాశాలు లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ విచారణ జరిగితే మొత్తం లోపాలు బట్టబయలే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా ప్రధానంగా చాలామంది అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారాలు బట్టబయలేదు. మరోవైపు అప్పుడు కీలకంగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి అట్లాగే సీఎంఓలో కీలకంగా ఇరిగేషన్ శాఖ నడిపినటువంటి స్మితా సబర్వాల్ కూడా కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు పీసీ ఘోష్ కమిషన్ ముందు కొంత చెప్పినట్టుగా స్పష్టంగా రిపోర్ట్లో మనకు కనిపిస్తోంది. సో ఇట్లా అనేక అంశాలు, అనేక మంది అధికారులు, చాలామంది నాయకుల తప్పిదాలు, కొంత వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వాడుకోవటం, ఇటువంటి అన్ని వ్యవహారాలంటే వాస్కోస్ రిపోర్ట్ని పక్కన పెట్టడం, అంటే నిపుణుల కమిటీలను కూడా పరిగణలో తీసుకోకపోవటం, ఇట్లా కేవలం అంతా తానే నడిపించినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం వ్యవహారంలో చిక్కుల్లో పడుతున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో భవిష్యత్తులో మరింత చిక్కుల్లోకి కేసీఆర్ పడే అవకాశాలు ఉంటాయి. సిబిఐ ఇప్పుడు రంగంలో దిగితే ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మొత్తం ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా సిబిఐ విచారణ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా చాలామంది మళ్ళీ కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 3 పిల్లర్లు అంటే 3 బ్యారేజీలు
మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అంటే మేడిగడ్డ రీడిజైనింగ్, అట్లాగే కుంగిపోయినటువంటి సుందిల్లా, అన్నారం, వీటి వరకు మాత్రమే విచారణ చేయించింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కనుక చేస్తే ఖచ్చితంగా ఎంటైర్ కాళేశ్వరం మీద జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఇప్పటిదాకా 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది అనే ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో గతంలో బీజేపీ నాయకులు కూడా హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో పర్యటన సందర్భంగా ఆనాడు నరేంద్ర మోదీ ప్రధానిగా, అట్లాగే అమిత్ షా, అట్లాగే నడ్డా, వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అని ఆ రోజు కొంత సభాముఖంగా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి చర్చ కాళేశ్వరం మీద జరగటం, ఇట్లా మొత్తం మీద కాళేశ్వరం బండారం బయటపడే అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ పూర్తిగా ఇరుక్కునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సిబిఐకి అప్పచెప్పడం పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.